Hi guys, let's get in the video. అయితే ఈ టాపిక్ ఏంటంటే ఈరోజు మన అంటే పాలిటిక్స్ గురించి మన తమిళనాడు నూతన సీఎం మన తలపతి విజయ్ జోసెఫ్ అయితే అతను పాలిటిక్స్లో అంటే పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అతని మీద చాలా రూమర్స్ వచ్చాయి ఇతను సీఎం అవుతాడా కాదా అని. కానీ అన్ఎక్స్పెక్టెడ్ సీఎం అయ్యాడు అసలు. అందరు షాక్ అయ్యారు. ప్రపంచం మొత్తం ఒకసారి తమిళనాడు వైపు చూసింది. అయితే ఇంత విషయం ఏంటంటే ఆయన పాలిటిక్స్లో వచ్చేటప్పుడు ఆయన రూమర్స్ చాలా అంటే నెగిటివిటీ స్ప్రెడ్ అయింది చాలా. అప్పుడే అది వాళ్ళ వైఫ్ అంటే ఆయన 2024లో పార్టీ పెట్టారు. కానీ ఇప్పుడు సార్ తొందరనే వచ్చేసాడు. దాదాపు 1.5 year గ్యాప్లోనే ఎలక్షన్స్ వచ్చాయి. దాని ద్వారా అతను ఇదే ఎలక్షన్ టైంలో అతని వైఫ్ విడాకులు ఇచ్చేసింది, అతనికి డైవర్స్కి అప్లై చేసేసింది. ఆ ఇష్యూ అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలోనే అంత నెగిటివిటీ. వాళ్ళ వైఫ్ కూడా అతనికి సపోర్ట్ లేదు, డైవర్స్ ఇచ్చింది. ఇంత పీక్ నెగిటివిటీ. అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా దాన్ని ఒక మంచి వ్యూహంగా మార్చుకున్నారు, అంటే మంచి వెపన్గా టు స్ప్రెడ్ నెగిటివిటీ ఆఫ్ విజయ్ అండ్ హిస్ పార్టీ. ఆయన పార్టీ పేరు టీవీకే అంటే తమిళ వెట్రి కజగం. అయితే దీని ద్వారా ఇట్లా అంటే పీక్ నెగిటివిటీ స్ప్రెడ్ అయింది విజయ్కి. మళ్ళా ఇందులో ఆయన త్రిషాని ఇన్వాల్వ్ చేశారు. త్రిషకు విజయ్కి ఎఫ్ఐఆర్ ఉందని. రీసెంట్గా వాళ్ళిద్దరు ఒక హై ప్రొఫైల్ వాళ్ళ మ్యారేజ్కి వచ్చారు తమిళనాడు, చెన్నైలో అనుకుంటా. వాళ్ళిద్దరు ఒకే కాల్లో మ్యారేజ్కి అటెండ్ అయ్యారు. దాని ద్వారా ఆయన మళ్ళీ ఎప్పుడంటే విజయ్ దళపతి ప్రమాణ స్వీకార ఈవెంట్లో అది తలుక్కుమంది ఎవరు త్రిష ఎంట్రీ ఇచ్చింది. త్రిష ఎంట్రీ ఇచ్చింది సరే, కానీ త్రిష కూడా చిన్న ఎమోషనల్ ఫీల్ అయింది. చిన్న కళ్ళలో నుంచి నీరు వచ్చింది. చాలా ఎమోషనల్ ఫీల్ అయింది విజయ్ సక్సెస్ చూసి. దాని ద్వారా నెటిజన్స్ అందరూ అంటే పీపుల్ అందరూ వీరిద్దరి మధ్యలో ఏదో ఉందనుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం ఎటువంటి స్పందన తెలపలేదు. ఇంత రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నా వాళ్ళ చుట్టూ వాళ్ళు మాత్రం ఇంత స్పందన లేదు, ఇంత రెస్పాన్స్ లేదు. ట్విట్టర్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. అది మన త్రిష ఎప్పుడో గెస్ట్ చేసిందట విజయ్ సీఎం అవుతుందని. అది ఆల్రెడీ పాతి ఇంటర్వ్యూలో ఉంటుంది విజయ్ బిగమే సీఎం. దాని ద్వారా వాళ్ళు ఇద్దరు చాలా మూవీ చేశారు. గిల్లీ కానీ తిరువాచి అండ్ ఇంకా రీసెంట్గా లియోలో చాలా బాగా మంచి పేరు అది. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందని అందరూ అనుకుంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో వాళ్ళు స్పందించాలి. అంటే వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు చెప్పాలి కదా మీడియాకి అండ్ సోషల్ మీడియాలో. వాళ్ళు తెలిపితే అప్పుడు అది వస్తుంది. అయితే విజయ్కి గెలిచాడు కరెక్టే. మెజారిటీ ఆఫ్ ది సీట్లు వచ్చాయి. ఇక్కడ ఏడీఎంకే వాళ్ళు ఉన్నారు. ద్రవిడ మున్నేత్ర కజగం అది డిఎంకే. స్టాలిన్ పార్టీ ఉదయనిధి స్టాలిన్ వీళ్ళ పార్టీ గెలిచింది. అయితే గత జయలలిత కరుణానిధి గారు చాలా భద్రశత్రువులు వాళ్ళ పార్టీలు స్థాపించినప్పటి నుంచి. కానీ వాళ్ళిద్దరే పొత్తు పెట్టుకొని విజయ్ని గెలవనీయకుండా చేద్దామని చాలా ప్లాన్ వేశారు. కానీ అది కుదరలేదు. కానీ వాళ్ళు ఎట్లయినా వాళ్ళు అలైన్ అయినా అంటే కంబైన్ అయినా అంటే పార్టీ పొత్తు పెట్టినా కానీ తమిళనాడు పీపుల్కి దృష్టిలో వాళ్ళు పెద్ద అంటే మంచిగా ఉండకపోదు, అంటే మంచి పేరు ఉండకపో వాళ్ళు ఇన్ని 20 years నుంచి రైవాలరీ మెయింటైన్ చేసి ఇప్పుడు సడన్గా విజయ్ వచ్చాడని విజయ్ని సీఎం కానివ్వకూడదని ఇలా చేయడం వల్ల చాలా పెద్ద మిస్టేక్ అది. అందుకే వాళ్ళ పార్టీకి ఉన్న పేరు ప్రతిష్ట అన్ని మడాల్సని అయినా కానీ వాళ్ళు ఏదో 2.5 years అదే అగ్రిమెంట్ పెట్టుకున్నాడు. చాలా బాగుంది అగ్రిమెంట్. 2.5 years వాళ్ళు 2.5 వీళ్ళు. దట్స్ వై. అంటే తర్వాత విజయ్కి ఏమైందంటే విజయ్ చాలా చిన్న పార్టీ కాంగ్రెస్ 5 సీట్లు, బీసీకే 3 ఇలా చిన్న పార్టీ వాళ్ళ సీట్లతో సీఎం ప్రమాణ స్వీకారం చేశారు May 9, 2026. That's all of the video. Thank you for watching. Subscribe for more videos.